హలో బడ్డీస్, వెల్కమ్ టు దీక్ష డైరీస్. ఈ వీడియోలో మీకు పన్నీర్ టిక్కా ఎలా చేయాలో చూపిస్తాను. ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది. ఇది ఈవినింగ్ మీరు స్నాక్ టైంలో చేసుకోవచ్చు, లేదంటే ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి చేసి పెట్టచ్చు. ఇప్పుడు పన్నీర్ టిక్కా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. 3 స్పూన్స్ పెరుగు వేయండి. వీలుంటే గట్టి పెరుగు వేయడానికి ట్రై చేయండి, అప్పుడు కోటింగ్ బాగా పడుతుంది. నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేయాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి, కొంచెం కలర్ కోసం. నేనైతే ఇందులో ఏ ఫుడ్ కలర్ వాడట్లేదు. నెక్స్ట్ మీ దగ్గర తందూరి మసాలా ఉంటే తందూరి మసాలా కానీ, లేదంటే టిక్కా మసాలా, ఈ రెండిట్లో ఏదైనా యూస్ చేయొచ్చు. ప్రజెంట్ నా దగ్గర అయితే తందూరి మసాలా ఉంది, అది ఒక 2 టేబుల్ స్పూన్ వేసాను. మీకు ఈ 2 మసాలాస్ అవైలబుల్గా లేకపోతే మనం కర్రీస్లో వాడే కిచెన్ కింగ్ మసాలా కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ యాడ్ చేశాను, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి యాడ్ చేయండి. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే యాడ్ చేయొచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేశాను. 2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేయండి. లాస్ట్లో 2 స్పూన్స్ ఆఫ్ బేసన్ ఫ్లోర్, శనగపిండి యాడ్ చేశాను. మనకు కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ బౌల్‌లో వేసుకున్న తర్వాత ఏదో ఒకటి ఫ్రైయింగ్ పాన్ కానీ, లేదా బౌల్‌లో కానీ ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. ఆ వేడి చేసుకున్న ఆయిల్‌ని తీసుకొచ్చి ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్న బౌల్‌లో వేసుకోండి. ఆయిల్ వేశాక మంచిగా విస్కర్‌తో మిక్స్ చేయండి. మర్చిపోయి చేత్తో మాత్రం మిక్స్ చేయకండి, ఎందుకంటే వేసింది మనం వేడి ఆయిల్. ఈ వేడి వేడి ఆయిల్ వేయడం వల్ల ఈ మిక్స్చర్ అనేది హాఫ్ ఆఫ్ ద కుకింగ్ ఇక్కడే అయిపోతుంది. నెక్స్ట్ పన్నీర్ క్యూబ్స్, క్యాప్సికమ్, ఆనియన్ ఇవన్నీ యాడ్ చేసుకోండి. ఎవరైతే రోటిసరీ యూజ్ చేస్తున్నారో వాళ్ళైతే ఇవన్నీ పెద్ద పీసెస్ కట్ చేసుకోవాలి. పన్నీరు, క్యాప్సికమ్, ఆనియన్ ఇవన్నీ కొంచెం పెద్ద పీసెస్ కట్ చేసుకుంటేనే మంచిది. అన్నీ వేసుకున్నాక ఇలా మిక్స్ చేసుకొని పెట్టేసుకోవాలి. రోటిసరీ ఉన్న వాళ్ళైతే రోటిసరీకి ఇలా పీసెస్ అన్నీ సెట్ చేసేసుకొని పెట్టేసుకోండి. ఈ రోటిసరీ అనేది మనకి ఓవెన్‌తో పాటు కిట్‌లో ఇస్తారు. చూసారా ఎంత మందంగా ఉందో రోటిసరీ, అందుకని దీనికి పీసెస్ అనేవి కొంచెం పెద్దగా ఉండాలి. నెక్స్ట్ దీన్ని ఓవెన్‌లో ఎలా పెట్టి సెట్ చేయాలో చూపిస్తాను. రోటిసరీ తీసుకెళ్ళి లోపల ఫిక్స్ చేయండి. ఫస్ట్ కన్వెక్షన్ ప్లస్ టర్న్ గ్రిల్ ఆప్షన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత 180 డిగ్రీస్ వరకు సెట్ చేసుకోండి. నెక్స్ట్ టైం అనేది సెట్ చేసుకోవాలి. నేనైతే 20 మినిట్స్ సెట్ చేసుకున్నాను. స్టార్ట్ బటన్ ప్రెస్ చేయండి, కుకింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. 20 మినిట్స్ అయితే కరెక్ట్ టైం అండి. పీసెస్ అయితే మంచిగా సాఫ్ట్‌గా బాగా వస్తాయి. కొంచెం ఎక్కువ టైం పెడితే ఏంటంటే హార్డ్ అయిపోతాయి అన్నమాట పీసెస్. పన్నీర్ టిక్కా రెడీ అయిపోయింది. ఎలా ఉందో చూద్దాం. క్యాప్సికమ్ పీసెస్ చూసారా పడిపోయాయి, అందుకనే కొంచెం పీసెస్ అనేవి ఖచ్చితంగా పెద్దగానే ఉండాలి. నేను ఇందులో ఏ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదండి. అయినా సరే చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా వచ్చిందో, అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఇవి వచ్చి స్క్యూవర్స్ అండి. ఈ స్క్యూవర్స్ మనకి ఏ షాప్‌లో అయినా దొరుకుతాయి. ఇగో ఈ స్క్యూవర్స్ కూడా నేను ఇలాగ అన్నీ సెట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇవి కూడా మనం ఓవెన్‌లో అయినా సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు, లేదంటే మనం స్టవ్ మీద కూడా కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఓవెన్‌లో పెట్టి కుక్ చేయడం చూపిస్తున్నాను. మామూలుగా అయితే మనం ప్యాన్ మీద కూడా కుక్ చేసుకోవచ్చు ఈజీగా. ప్యాన్‌లో పెట్టేసేసి ఈజీగా అటు ఇటు ఫ్రై చేసేస్తే అయిపోతుంది. ఇప్పుడు మీకు చూపించినట్లే ప్లేట్‌లో సెట్ చేసేసుకొని ఓవెన్‌లో పెట్టేసుకోవాలి. దీనికి ఆప్షన్ వచ్చేసి ఓన్లీ కన్వెక్షన్ ఆప్షన్ ప్రెస్ చేయండి. అండ్ 180 డిగ్రీస్ వరకు సెట్ చేసుకోండి. అండ్ టైం కూడా 20 మినిట్స్ వరకే నేను సెట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇవి కూడా ఎలా కుక్ అయ్యాయో చూద్దాం.
వావ్! వేడి వేడిగా పన్నీర్ టిక్కా రెడీ. ఇదిగోండి పర్ఫెక్ట్ పన్నీర్ టిక్కా. నేను చెప్పినట్లు ఫాలో అయిపోతే మీరు కూడా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. రోటిసరీ పెట్టి చేసినా, స్క్యూవర్స్ పెట్టి చేసినా నాకు రెండిటివి టేస్ట్ అయితే అద్భుతంగానే ఉన్నాయి. నాకైతే ఏ డిఫరెన్స్ కనిపించలేదు. మెయిన్‌లీ ఓవెన్‌లో పన్నీర్ టిక్కా కుక్ చేయాలంటే ఓవర్ టైమ్ అస్సలు కుక్ చేయొద్దు. 180 డిగ్రీస్ 20 మినిట్స్ సెట్ చేసుకోండి. కుకింగ్ అనేది పర్ఫెక్ట్‌గా అవుతుంది. గ్రీన్ చట్నీతో పన్నీర్ టిక్కా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అందరూ ఈ పన్నీర్ టిక్కాని తప్పకుండా ట్రై చేసి చూడండి. మరిన్ని వెరైటీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.